నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజేతం. నేను మహేష్. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నకరేకల్ నియోజకవర్గం అమ్మనబోల్ బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బ్రిడ్జికు ఇరువైపులా పోలీసుల పహారా. రామ్గోపాల్పేట డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. ఉప్పల్ పెద్ద చెరువు వద్ద నీరు నిలిచిన ప్రాంతం సందర్శన. పురాణపూల్ వద్ద పొంగి పొర్లుతున్న మూసి. ముంపు ప్రాంతాలలో మందులు అందజేసిన జియాగూడ కార్పొరేటర్ మిత్రకృష్ణ. సముద్రాన్ని తలపిస్తున్న కూకట్పల్లి జాతీయ రహదారి నుండి కాలనీలోకి వరద ప్రవహించడంతో నీట మునిగిన ఇండ్లు. అల్విన్ కాలనీ పరికి చెరువు నుండి ఇళ్లలోకి వస్తున్న కాలుష్యపు నురుగా. భయభ్రాంతులకు లోనవుతున్న స్థానికులు ఆదుకోవాలంటూ అధికారులకు వేడుకోలు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే బీజేపీ రాష్ట్ర నాయకుడు బుక్కా వేణుగోపాల్ జన్మదిన వేడుకలు ఆరంగల్లోని మానసిక వికలాంగుల ఆశ్రమంలో శంషాబాద్ బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ పాల్గొని కేక్ కట్ చేసి ఆశ్రమంలోని వృద్ధులకు పండ్లు భోజనం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జూకల్ ఎంపీటీసీ బుక్కా ప్రవీణ్ కుమార్, నర్కుడ గ్రామ సర్పంచి సనుగంటి సిద్ధులు, నాన్న బాలకుమార్ యాదవ్, శివ, రాయుడు, బీజేపీ నేతలు, బుక్కా వేణుగోపాల్ అభిమానులు పాల్గొన్నారు. Happy birthday to you. ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా మా బాబాయ్ బుక్కా వేణుగోపాల్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ని అనాథాశ్రమంలో దీన్ని మాత్రం ఆపకుండా జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఈ డేట్ రోజు మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బట్టలు, ఫలాలు, ఫ్రూట్స్, భోజనం కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ కరోనా, ఈ భారీ వర్షాల కారణాల వల్ల ప్రోగ్రామ్ అంతా సస్పెండ్ చేసినాం. అంటే సెలబ్రేట్ చేసుకోవద్దు అనుకున్నాము. కానీ ఈ ప్రోగ్రాం మాత్రం మాకు ఆపాలని మాకు లేదు, మా బాబాయ్ కూడా లేదా ఉద్దేశం. అందుకే ఈ కార్యక్రమం మాత్రం జరుపుకుంటాము. మిగతా సెలబ్రేషన్స్ అయితే లేవు ఈసారి. ఈ కోవిడ్ భారీ వర్షాల కారణాల వల్లనే జరుపుకోవడం లేదు. అయినా ఈ మీడియా ద్వారా ఒకసారి మీ అందరి ద్వారా కూడా, సోషల్ మీడియా ద్వారా కూడా మా బాబాయ్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియాలని కోరుకుంటున్నాను అందరినీ. ఇక బన్సిలాల్పేట, రామ్గోపాల్పేట డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ అధికారులు పర్యటించారు. ఉప్పల పెద్ద చెరువు వద్ద నీరు నిలిచిన ప్రాంతాన్ని సందర్శించారు. నిలిచిన నీటిని తరలించేలా అధికారులకు తక్షణ చర్యలు చేపట్టారు. మోండా మార్కెట్లోని నాలా బజార్లోని నాలాలో జేసీబీతో పూడిక తొలగించే పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్ పర్యవేక్షించారు. पानी पीने का पानी तो भी दे दो। साहब वहाँ पे बोट में जा रहे लोगों को खाना पानी चाहिए साहब उधर। ये बोट में जो जा रही ना, अगर लोगों को खाना पानी नहीं है, पानी होना भाई, पानी होना साहब, पानी के लिए तड़प रहे साहब। पीने का
జూబ్లీహిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ హనుమాన్ టెంపుల్ లైన్లో రాత్రి కురిసిన భారీ వర్షానికి డ్రైనేజ్ కాల్వ పొంగి 5 అడుగుల ఎత్తుమేర నీళ్లు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనై స్థానిక అధికారులకు సమాచారం అందించినా ఏ ఒక్కరూ స్పందించలేదని, దీంతో వరద నీరు ఇళ్లలోకి వచ్చి భారీ నష్టం జరిగిందన్నారు. స్థానిక బీజేపీ ఇన్ఛార్జ్ సీతారెడ్డి ముంపుకు గురైన ప్రాంతాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, నవీన్ యాదవ్, సిఎన్ రెడ్డి, అరుణ్ కుమార్, నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఏం జరిగిందమ్మా? ఏం ఫుల్ వస్తువు కూడా ముట్టుకోలేదు, ఏకదమ్ముగా వచ్చేసింది. ఎట్లా బతకాలా, ఎట్లా ఉండాలా, ఎక్కడ పోయినారు లీడర్లు? ఇప్పుడు రాత్రి ఒక మనిషి రాలే, వంటలు వేసి వంట చేరినారు ఇక్కడ ఆడు మగోళ్ళని చెప్పుకుంటా ఉన్నారు. అదే నేను చెప్పేది పద్ధతి. రాత్రి ఆడిపోయినారు, రాత్రిలో కూడా వచ్చి చూస్తారు మనుషులు. పడిపోయినట్టు చెప్తున్నారు స్థానికులు. ఏ అధికారులు కూడా రాత్రి రాకపోవడం వల్ల మాకు సంబంధించినటువంటి వ్యక్తులు, ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానికంగా ఉండే మధు, ఈ ఆంటీ వాళ్ళు, వీళ్ళందరూ స్థానికులే దగ్గరుండి ఆ డ్రైనేజ్ నాళాలు తీసుకోవడము, ఆ వాటర్ ఫ్లోని ఏ రకంగా బయటికి పంపించాలని వాళ్ళే కష్టపడుతూ వాళ్ళు పరిష్కారం చేసుకోవడం జరిగింది. అయినా కానీ ఇంకా సమస్య పరిష్కారం కాలేదు. ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ కార్యకర్తలు వాళ్ళు ఉన్నటువంటి ఇల్లుల దగ్గర సీసీ రోడ్లు వేసుకోవడం కానీ, పైప్ లైన్లు వేసుకోవడం కానీ జరిగింది. మిగతా స్థానికులను పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రాబ్లం పెద్ద ఎత్తున జరుగుతుంది. మీ మీడియా ద్వారా నేను మున్సిపల్ కానీ, ప్రభుత్వ కానీ, స్థానిక ఎమ్మెల్యే గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అందరం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో స్థానిక డివిజన్ అధ్యక్షులు, మిగతా సీనియర్ నాయకులు అందరూ కలిసి ఎక్కడెక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో, ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఇళ్లకు నీళ్లు పోయి ప్రజలు కష్టాలు ఎదుర్కొంటున్నారో ఆ ప్రాంతాలకు వెళ్ళి చూసొచ్చాం. ప్రత్యేకించి ఈ రహమత్ నగర్ చౌరస్తా నుంచి వస్తున్నటువంటి ప్రాంతం అంతా కూడా, ఇక్కడ రహమత్ నగర్ లోపల బంగారు మైసమ్మ టెంపుల్ వెనుక వైపు ఉన్నటువంటి కాలనీలు, అటువైపు రహమత్ నగర్ చౌరస్తాకు అటువైపు ఉన్నటువంటి కాలనీలు, చాలా చోట్ల కూడా ఈ నాళాలన్నీ కూడా క్లీన్ చేయకపోవడం మూలాన, నాళాల మీద అక్రమ నిర్మాణాలను అధికారులు చూసి చూడనట్టు వదిలేయడం మూలాన మొత్తంగా ఈ వచ్చే డ్రైనేజ్ అంతా. నిన్నటి నుండి కురుస్తున్న భారీ వర్షానికి మూసి పొంగిపోలడంతో పురాణాపూల్ న్యూ హైవే రోడ్ వరద నీటితో పూర్తిగా మునిగిపోయింది. వాగు పక్కన ఉన్న గుడిసెలు వరద నీటిలో మునిగిపోయాయి. జియాగూడ కార్పొరేటర్ మిత్ర కృష్ణ బాధితులను పరామర్శించారు. వారికి కావాల్సిన మెడికల్ మందులను అందజేశారు. పురాణాపూల్ రోడ్ మధ్యలో ఉన్న గుడి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. नमस्ते भाई పోదాది దాన్ని అడుగు చెప్తా పోదాది
అనిపించినా కూడా వేసుకోవాలి, ఎందుకంటే క్లైమేట్ కాబట్టి ఉంటుంది మీకు పిల్లలకు ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంట్రీ మీడియా వల్ల చాలా షేర్లింగంపల్లి నియోజకవర్గం పరిధిలో గల మియాపూర్ 108వ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీని వరద నీరు ముంచెత్తింది. దీంతో ఇళ్లలోకి నీరు రావడంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కుకట్పల్లి జాతీయ రహదారిపై వరద నీరు సముద్రాన్ని తలపిస్తుంది. భారీగా ప్రవహిస్తున్న వర్షపు నీటితో ట్రాఫిక్ ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. జాతీయ రహదారి నుండి కాలనీలోకి వరద ప్రవహించడంతో ఇళ్లు నీట మునిగాయి. ट्रैफिक जाम कहाँ से कहाँ तक है भाई? కుకట్పల్లి అల్విన్ కాలనీ మరియు ధరణి నగర్లో ఇల్లు నీట మునిగాయి. అల్విన్ కాలనీ పరికి చెరువు నుండి వస్తున్న కాలుష్యపు నీరు చుట్టుపక్క కాలనీలోకి ఇల్లులకు వస్తుండడంతో ఆ దుర్గంధాన్ని భరించలేక స్థానికులు నానా ఇబ్బందులు గురవుతున్నారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. నైట్ 12:30 సార్, మరీ ఘోరం. వీడియోస్ ఉన్నాయి. నమస్తే నమస్తే. మాట్లాడతారా?
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పర్యటించి ముంపుకు గురైన వారిని పరామర్శించారు. అల్లాపూర్ డివిజన్ లక్ష్మీనగర్లో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులను వెంట పెట్టుకుని సహాయక చర్యలు చేపట్టారు. కూడా వాటర్ ఉంది. లక్ష్మీనారాయణ చూడు వేరే లక్ష్మీనారాయణ చేసే లోకల్ చేసే చేస్తారు. ఎవరికి ఇబ్బంది జరగదు. దొంగని వల్ల తీసుకోవాలి, పోలీసులు పెట్టుకోవాలి, సైన్యం పెట్టాలి. ఒంగోలు రాబోయే సైకిల్ లేకపోతే పడినారు. ఇది కూడా తీసుకో తక్కువ షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అర్కెపుడి గాంధీ గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలలో ఎమ్మెల్యే అర్కెపుడి గాంధీ పర్యటించారు. డివిజన్ కార్పొరేటర్ దొడ్డి వెంకటేష్ గౌడ్ సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి అల్విన్ కాలనీ, ధరణి నగర్ తదితర ముంపు ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొని వారికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వ విప్ శ్రీ అర్కెపుడి గాంధీ అల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని సాయినగర్లో ముంపుకు గురైన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి ముమ్మరంగా చేపడుతున్న సహాయక చర్యల పనులను పరిశీలించారు. ఎమ్మెల్యే జోనల్ కమిషనర్ శ్రీమతి మమత, డీసీ శ్రీమతి ప్రశాంతి, స్థానిక కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్తో కలిసి ముంపు ప్రాంతాల్లో జరుగుతున్న సహాయక చర్యను పరిశీలించారు. ఫోన్ దొరికిందన్న, మొత్తం నడిచిపోయింది. మనిషే పోతాడు. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా మూసాపేట మెట్రో స్టేషన్ కింద హైవే రోడ్డు కుంగిపోయింది. మెట్రో అధికారులు అప్రమత్తమై దాని చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. బండి శంకర
మైలార్ దేవులపల్లిలో రాత్రి కురిసిన వర్షానికి ఒకే కుటుంబానికి చెందిన 9 మంది నీటిలో గల్లంతయ్యారు. ఒకరు ప్రాణాలతో బయటపడగా మరో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. గల్లంతైన మరో 6 కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది పోలీసులతో కలిసి తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఆ కుటుంబం విషాదంలో నెలకొంది. కళ్ళ ముందే కుటుంబ సభ్యులను కోల్పోవడంతో కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు. हमारे मोहम्मद अब्दुल ताहिर कुरैशी साहब के साथ हूँ. इनके साथ एक बड़ा हादसा हुआ है अभी कुछ ही देर पहले. एक ही ख़ानदान के तकरीबन 8 या 9 आदमी पानी में बह गए और आप ख़ुद भी पानी में बह गए थे. अभी आप तकरीबन फलकनुमा के क़रीब में निकले और 2 बॉडी निकले हैं और अभी तकरीबन 6-7 लोग इनकी फैमिली के मिसिंग हैं. मैं जब से जो है हमारे KTR साहब को फ़ोन मिला रहा हूँ, बलिया कमिश्नर, पुलिस कमिश्नर, लेकिन कोई रिस्पॉन्ड नहीं कर रहे हैं. मैं गुजारिश करूँगा KTR साहब से कि आप इमीडिएट ये फैमिली की हेल्प के लिए आइए. मैं गुजारिश करूँगा हमारे अब्दुल कुरैशी साहब से कि क्या वाक़या क्या हुआ, ज़रा बयान. भाई वो पीछे के दीवारा गिर गए थे भाई. स्टार्टिंग बस यही हुआ कि पानी एकदम तेज़ हो गया. हम लोग सीढ़ियों गेट के सामने सीढ़ियों पे ठहरे थे. चबूतरा एकदम बह गया, साथ का साथ पूरे बह गए एकदम. आपके भाई आपको बचाने के लिए, मेरे बड़े छोटे भाई जो तो बचाने कूदे, उन्होंने जो तो उन्होंने भी बह गए. मेरे पीछे मेरे पूरे भवा निकल गए. मेरे पोतरा पोतरी है छोटे छोटे. मेरे 3 भगवान थे बच्चे, मेरे भाई सब एक साथ बह गए भाई. अभी देखिए 2 बॉडीज़ जो रिकवर हुए हैं वो दरखाश कुरैशी 32 इयर्स, फरजाना ताहिर 26 साल और मिसिंग जो फरजाना तबस्सुम 26 साल. मिसिंग जो है मोहम्मद अब्दुल वाजिद कुरैशी 32 ईयर स्टिल मिसिंग, वासे कुरैशी 33 स्टिल मिसिंग, हुमैरा ताहिरा 24 साल, हुमैरा तबस्सुम 24 साल, अब्दुल वासे कुरैशी ये बिल्कुल मासूम 2 बच्चे हैं. एक 5 साल की है अब्दुल वहाब कुरैशी 5 साल, अनवर आमेरा बीबी 7 इयर्स और मोहम्मद अब्दुल कुरैशी इनके भाई 55 साल जो इनको बचाने के लिए आए थे वो भी मिसिंग है. गवर्नमेंट की तरफ से अभी तक कोई इनको फैमिली को रिस्पॉन्ड नहीं आया है. 2 बॉडीज़ यहाँ पर जमैतुल बन्नात में रखे हुए हैं. यहाँ पर मैं गुजारिश करूँगा कि मैं जैसे ही वीडियो आपको भेजूँ KTR साहब इमीडिएट इनकी फैमिली से कांटेक्ट करिए प्लीज़. మోత్కూరు నుండి నల్గొండ వెళ్లే ప్రధాన రహదారికి మధ్య ఉన్న అమ్మనబోలు బ్రిడ్జిపై నుండి నీరు ప్రవహిస్తుంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఇరువైపులా పోలీసులు పహారా కాస్తున్నారు. ఈడైతే పోయింది రోడ్ అక్కడ పోయింది. అది కనెక్షన్ కట్టుతుంది. ఎక్కువ रोड का किक दूंगा. సిమెంట్ పెట్టగలుపు సిమెంట్ పెట్టారు మట్టికి మన పైకి రావాలి.
ఈడైతే పోయింది ఒకటే అదే ఒకటే అక్కడ పోయింది అది ఎగిరే కాదు కాంగ్రెస్ కట్టుతుంది रोड का किक दूंगा సిమెంట్ పెట్టదలుపు సిమెంట్ పెట్టారు మట్టికి మానా నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో కురుస్తున్న భారీ వర్షానికి కర్ని పెద్ద చెరువు నుండి అలుగు పారుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు 20 ఊర్లకు అనుసంధానంగా ఉన్న రహదారిపై అలుగు పారడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. పోతుంది అలా వర్షం వచ్చానప్పా అలుగు పారడం జరుగుతుంది. రకపోకలు బంద్ అయినాయి. ఈ వర్షాల కారణంగా వరి పంటలు కానీ పత్తి పంటలు అధికంగా నష్టపోతున్నారు రైతులు. పాత మాలెలు రేకులు గుడిసెలు అన్నీ కూలిపోవడం జరిగింది. చేన్లు కంది చేన్లు పత్తి చేన్లు అన్నీ మునిగినాయి. ఇక ఉన్న చేన్లు కూడా అన్నీ వదులుకున్నారు. జనాలకు చాలా నష్టం జరిగింది. ఇది ఏండ్ల తరబడి ఇక్కడ ఈ రొడ్డంని ఒక 5-6 పిల్లర్లతోనే చేస్తే సరిపోతుంది. లేదంటే పెద్ద మోర్లన్నా అంటే ఎక్కువ హైట్ ఉన్నాయి ఒక 10-15 ఫీట్ల మోర్లన్నా వేస్తే ఈ ఇబ్బంది ఎప్పటికి ఉన్నది. ఇది ఒక 20-30 సంవత్సరాల లోపల నుంచి ఉన్నది. ఆ రొడ్డం ఇది ఒకటి చేస్తే ఎప్పుడు కూడా ఇక్కడ ఇబ్బంది ఉండదు. ఇక్కడ ఉన్న ఊర్లకు కూడా ఒక 20 గ్రామాలు ఉంటాయి. 20 గ్రామాలకు కూడా ఇబ్బందులు లేకుండా ఉండాలంటే ఇది అతి తొందరలా దీన్ని పిల్లర్లు వేసి రొడ్డంగా చేస్తే ఇది మంచిగా ఉంటుందని ప్రభుత్వానికి మేము 20 గ్రామాల ప్రజలం కూడా మేము తెలుపుతా ఉన్నాం. పోతుంది పోతుంది యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండల పరిధిలోని చిల్లాపురం గ్రామ పంచాయతీలో గల పెద్ద చెరువు గత 4 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు 7 సంవత్సరాల తర్వాత జలకళ సంతరించుకుంది. చెరువు కింద ఉన్న భూములు ఉన్న రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఇక వానలు తవ్వుతారు కొడితే నిండా పోతుంది.
ఒక్క 2 నిమిషాలు ఇది ఒక్కటి తీసుకొని అడుగు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల యాదాద్రి భువనగిరి జిల్లా ఆరాంపురం మండల పరిధిలోని చిల్లాపురం పెద్ద చెరువు నిండడం జరిగింది. ఈ చెరువుకున్న ముఖ్య ప్రత్యేకత ఏమిటంటే 7 సంవత్సరాలకు ఒకసారి చెరువు నిండుతుంది. ఇక్కడ ఉన్న ఆయకట్టు రైతుల అదృష్టం ఏంటంటే ఈ సంవత్సరం ఈ భారీ వర్షాలకు చెరువు నిండడం జరిగింది. అయినా ఈ చెరువు నిన్న రైతులకు ఫలితం లేకుండా పోవడం జరుగుతుంది. ఎందువలనంటే ఈ చెరువు కాంట్రాక్టర్ చేసిన పనులు నాసిరకం పనులు చేయడం జరిగింది. దాని వలన ఈ చెరువుకున్న తూము లీక్ అవ్వడం జరుగుతుంది. ఈ లీక్ అయిన సమాచారాన్ని అధికారులకు విన్నపించిన అధికారులు ఇంతవరకు ఇక్కడికి రాలేదు. రైతులు ఈ నీళ్లు లీక్ అవ్వడంతో చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువు నిన్న కొన్ని గంటల్లోనే లీక్ అవ్వడం వల్ల ఈ చెరువులో నీళ్లు ఎన్ని రోజులు ఉంటాయనే అయోమయంలో రైతులు ఉన్నారు. కావున తక్షణమే రైతులు చేసిన ఫిర్యాదు మేరకు అధికారులు వెంటనే వచ్చి ఈ లీకేజ్ని లీక్ కాకుండా చూడాలని ఇక్కడ ఉన్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా బొమ్మరాసిపేట మండలం బురాన్పూర్ గ్రామానికి చెందిన రైతు కృష్ణయ్యకు చెందిన 2 ఎకరాల వరి పంట నీటిపాలు కావడంతో రైతు కుటుంబం కన్నీరు మున్నీరుగా రోధిస్తుంది. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. బురాన్పూర్, మా పేరు కిష్టయ్య, మా మండల్ బొమ్మరాసిపేట్, జిల్లా వికారాబాద్. మాది పంట నష్టము చాలా ఖరాబ్ అవుతున్నది. పురుషేన్ పూర నష్టమైంది సార్. పూర మాది మా పల్లి ఖరాబ్ అయింది, మా కందులు అన్నీ అడ్డం పడ్డాయి. వర్షానికి చాలా ఖరాబ్ అయిపోతున్నది. చాలా చాలా అంటే నష్టం అవుతున్నది సార్ మాది. మేము అందుకొరకు మాకేమన్నా సహాయకారం చేయాలని మేము కోరుకుంటున్నాము. మాకు చాలా నష్టం జరుగుతున్నది సార్. ఇంత నష్టం అంటే అంత నష్టం జరుగుతున్నది. మేము పెట్టిన లాగోడి దిగుబడి కూడా లేదు, మాకేం లేదు. మేమేం చేయాలి? మాకు ఒకటే ఆత్మహత్య ఒకటే చిక్కింది. మేమేం చేయనీకే వీలు లేదు. ఇక మేమేం ఎట్లా బతకాలి? మేమేం చేయాలి? వ్యవసాయదారులు మేము ఎట్లా బతకాలి? వర్షం చాలా నష్టం చేస్తున్నది. మాకు చాలా చాలా ఖరాబ్ అయిపోతున్నాయి. మేము ఎట్లా చేయాలి సార్? మేము అందుకే మీకు ఏమన్నా మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నకరికల్ నియోజకవర్గం అమ్మనబోలు బ్రిడ్జిపై నుండి ప్రవహిస్తున్న వరద నీరు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా బ్రిడ్జికి ఇరువైపుల పోలీసుల పహారా. రామ్ గోపాల్పేట డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పర్యటన. ఉప్పల్ పెద్ద చెరువు వద్ద నీరు నిలిచిన ప్రాంతం సందర్శన. పురాణపూల్ వద్ద పొంగి పొల్లుతున్న మూసి. ముంపు ప్రాంతాలలో మందులు అందజేసిన జియాగూడ కార్పొరేటర్ మిత్రకృష్ణ. సముద్రాన్ని తలపిస్తున్న కూకట్పల్లి జాతీయ రహదారి. జాతీయ రహదారి నుండి కాలనీలోకి వరద ప్రవహించడంతో నీట మునిగిన ఇళ్లు. అల్విన్ కాలనీ పరికి చెరువు నుండి ఇళ్లలోకి వస్తున్న కాలుష్యపు నొరగ. భయభ్రాంతులకు లోనవుతున్న స్థానికులు ఆదుకోవాలంటూ అధికారులకు వేడుకోలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజేతం. నమస్కారం.